హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో స్టాండ్ అలోన్ గా ఉన్నటువంటి ఈవీఎంస్ ను ఎవరు కూడా హ్యాక్ చేయలేరు అని నిన్న మనం ఒక వీడియో పెట్టుకున్నాం. దాదాపు 12 నిమిషాల పాటు రకరకాల విషయాలు మనం అందులో చర్చించాం. మన మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారండి. ఆ ట్వీట్ని పట్టుకొచ్చి యథావిధిగా సాక్షి దినపత్రిక కూడా రాస్తూ దాంతోపాటు రకరకాల అపోహలు, అభూత కల్పనలు అన్నీ యాడ్ చేసి ఈవీఎంల మీద ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించే విధంగా తన వంతు ప్రయత్నం తాను చేస్తోంది సాక్షి దినపత్రిక. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరే ఆలోచించండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఏం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సరే, ఇది ఓల్డ్ సేయింగ్ ఉంది, చెప్తాను. So, should democracy not only prevail but must appear to be prevalent undoubtedly in electoral practices across the world. In almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy. ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్. మరి ఇదే ట్వీట్ 2019 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు పెట్టలేదండి? ఈ ట్వీట్ పెట్టింటే బాగుండేది. 2019 ఎలక్షన్స్ లో 175 గాని 151 వచ్చాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి. అప్పుడు ఇది పెట్టి అనవసరంగా ఈవీఎంస్ పెట్టారండి, పేపర్ బ్యాలెట్స్ పెట్టింటే బాగుండేది, ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అనేది బయటికి వచ్చేది, ఈ టైప్లో ఈయన ఒక ట్వీట్ పెట్టింటే బాగుండేది. ఫస్ట్ సెంటెన్స్కి అర్థం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన దానికి? జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్ అంట. అంటే ఏంటంటే, ఇప్పుడు కోర్టులలో జడ్జిమెంట్ ఇస్తూ ఉంటారు కదా, న్యాయ నిర్ణయం చేస్తారు. న్యాయ నిర్ణయం చేయడం మాత్రమే కాదు, న్యాయ నిర్ణయము జరిగింది అని చెప్పి ఆ బాధితులకు కూడా అనిపించాలి. అవును, న్యాయ నిర్ణయము జరిగింది అన్నట్టు కనిపించాలన్నమాట. ఇది పాత సేయింగ్ ఒకటి ఉంది. ఓకే, సరే, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సేమ్ దాన్ని డెమోక్రసీకి పెడుతూ డెమోక్రసీ విషయంలో కూడా అంతే, అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్లు కనిపించాలి అన్నట్టుగా మాట్లాడుతూ రాశారు. ఏంటి నా ఉద్దేశం అంటే, ఇప్పుడు ఎలక్షన్స్ లోపల చంద్రబాబు నాయుడు గారు, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దారుణంగా ఓటమి చవి చూసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ఏతావాత ఎన్డీఏ గనక గెలిచింది అనుకోండి, అప్పుడు డెమోక్రసీ గెలిచినట్టు కాదు ఈయన ఉద్దేశంలో. వైఎస్ఆర్సీపీ పార్టీ గనక గెలిచింటే అప్పుడు న్యాయం జరిగినట్టు మాత్రమే కాదు, న్యాయం జరిగినట్టు కూడా ప్రజలకు కనిపించి ఉండేది అనేది ఈయన ఉద్దేశం అనమాట. అర్థమవుతుందా? 2019లో అవే ఈవీఎంలు కదండి, ఈవీఎంలతోనే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 151 ఎమ్మెల్యే సీట్లు సంపాదించారు. మరి ఎందుకు ఆ టైంలో ఈ ట్వీట్ పెట్టలేదు? ఆ టైంలో ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాసాలు రాయించలేదు? ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా సాక్షి పేపరు రిపోర్టింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఈవీఎంల వల్ల మాకు అనుమానాలు వస్తున్నాయండి, ఈవీఎంలు ఏదో తేడాగా ఉన్నాయండి, ఇవన్నీ ఎందుకు రాయలేదు? 2004 అండి, 2004 ఎన్నికలలో ఓటేసాం మేము, ఈవీఎంలలోనే ఓటేసాం. 2009 ఎలక్షన్స్ ఈవీఎంలలోనే ఓటేశాం. 2004 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ ఆయనే కదా నాయకుడే నడిపించింది కాంగ్రెస్ పార్టీని. మరి ఈవీఎంల ద్వారానే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నడిపించినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది. ఈవీఎంల ద్వారానే కదండి అప్పుడు సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈవీఎంల ద్వారానే కదా 2009లో మళ్ళీ వైఎస్ఆర్ గారు నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది. ఈవీఎంల ద్వారానే కదా సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014 నుంచి కాంగ్రెస్ వాళ్ళ గోల స్టార్ట్ అయిందండి. అంటే కాంగ్రెస్ గెలుస్తూ ఉన్నంత వరకు ఈవీఎంలన్నీ వీళ్ళ దృష్టిలో కరెక్ట్ గా ఉన్నాయి. కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోతుందో ఈవీఎంలలో ఏదో తేడాగా ఉంది అన్న భావన ప్రజలలో అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు. అసలు ఒక నాయకుల యొక్క స్పిరిట్ అదేనండి, ఒక నాయకులు మాట్లాడాల్సిన విధానం అదేనా? భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థ పట్ల, ముఖ్యంగా ఈవీఎంల పట్ల రకరకాల అనుమానాలు, అపోహలు ప్రజల్లో రేకెత్తించే విధంగా ఈ స్థాయిలో నాయకులు హిపోక్రసీతో ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే రేపు వీళ్ళు గెలిచినప్పుడు కూడా మరి ప్రజలు అదే అంటారు కదా, మరి నువ్వు కూడా ఈవీఎంలలో ఏదో సమస్య ఉంది, దానివల్లే నువ్వు గెలిచావు అని చెప్పి అవతలోళ్ళు అనరా? పార్టీ వాళ్ళు అనరా? కాదు, అన్నారు ఆల్రెడీ. 2019 ఎలక్షన్స్లో ఇప్పుడేదో నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా, వైఎస్ఆర్సీపీ అంటున్నా అనుకోవద్దు. అయ్యో, తెలుగుదేశం బంగారాలు, జనసేన బంగారాలేమి మామూలు కాదండి. అయ్యో, 2019 ఎలక్షన్స్ టైంలో మీరు చూడాలి వీడియోలు, వ్యాసాలు, ఆయమ్మ నాయన యూట్యూబ్లో రకరకాల చెత్తా చెదారం తీసుకొచ్చి పోయడం. 151
ఎమ్మెల్యే సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచి 23 సీట్లు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి జనసేన ఒకటి మాత్రమే గెలిచి ఇవన్నీ జరిగాయి కదా. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ కార్యకర్తలు యూట్యూబ్లలో దూరి రకరకాలుగా అపోహలు సృష్టించడం. ఏమన్నా తెలుసా, ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, అందుకే టీడీపీ ఓడిపోయింది అని చెప్పి టీడీపీ వాళ్ళు అనడం. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, అందుకే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఏంటండి, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఓడిపోవడం ఏంటండి, 2 చోట్ల ఓడిపోయాడంటే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని చెప్పి జనసేనకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం. ఒక ఈవీఎం డబ్బా లాంటి తోటి పట్టుకొచ్చి దాన్ని పీకి ఏంటంటో చేసి వైర్లు ఇగో చూశారా దీన్ని ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి ఏదో డెమో ఇచ్చినట్టుగా టీడీపీకి చెందినటువంటి వాళ్ళు జనసేనకు చెందినటువంటి వాళ్ళు 2019 ఎలక్షన్స్ తర్వాత ఆ పైత్యం అదంతా కూడా చూసాం. ఇప్పుడు వీళ్ళ పైత్యం స్టార్ట్ అయింది. జనసేన టీడీపీ అండ్ బీజేపీ గెలిచాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఈవీఎంల గురించి. ఇప్పుడు వీళ్ళు ఈవీఎంల గురించి అపోహలు అనుమానాలు సృష్టిస్తున్నారు. అంటే ఇంతమంది కోట్లాది మంది ప్రజలము ఓట్లేసినటువంటి వాళ్ళమందరము పనికిమాలిన వాళ్ళం అయిపోయామండి వీళ్ళ దృష్టి లోపల. ఆ ఈవీఎంలను నమ్మే కదా మనందరం ఓటేసింది. చెప్పండి, వేరే దేశంలో ఉంటాను నేను నా కుటుంబాన్ని మొత్తం తీసుకొని అక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి మన భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, ఎలక్షన్ కమిషన్ ఇండియా పట్ల, ఆ ఈవీఎం సిస్టంల పట్ల నమ్మకంతోనే కదా అంత దూరం నుంచి వచ్చి ఓటేసాము. అంటే అందరినీ అవమానించడమే కదా ఈవీఎంల మీద ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే. అపోహలు అనుమానాలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఆయన మరి వైఎస్ఆర్ గారు అలాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది 2004లో ఈవీఎంలే కదండి ఓటేసింది. అప్పుడు అడగండి 2009లో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది, అదే ఈవీఎంలతో గెలిచింది కదా. సో ఇప్పుడు వీళ్ళు గెలవకపోతే ఈవీఎంలలో సమస్య ఉన్నట్టు, వీళ్ళు గెలిస్తే ఈవీఎంలలో సమస్య లేనట్టు. టీడీపీ అదే టైప్ మాటలు మాట్లాడడం 2019లో, ఇప్పుడు వీళ్ళు ఇదే టైప్ మాటలు మాట్లాడడం. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్. మెచ్యూరిటీ లెవెల్స్లో కానీ ఆలోచన విధానంలో కానీ హిపోక్రసీలో కానీ ఏమీ తేడా లేదండి వీళ్ళ ఆలోచన విధానంలో. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, టీడీపీ గెలిచింది 2014లో. 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేసరికి టీడీపీ వాళ్ళు మొదలెట్టారు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, ఈవీఎంలు అదయ్యాయి ఇదయ్యాయి అని చెప్పి. ఇప్పుడు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళు మొదలెట్టారు. సిగ్గుండాలి కొంచెమన్నా. రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచాడు. ఒక చోట్ల 4 లక్షల పైచిలుకు ఓట్లతో, ఒక చోట్ల 3 లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచాడు. అయినా సరే రాహుల్ గాంధీ ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అన్న అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో ఇంకా మనం పాత పద్ధతుల్లో ఓటింగ్ నిర్వహించడం అనేది చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు నిర్వహించేవాళ్ళు కదా అంటాం, ఒకప్పటికి ఇప్పటికి చాలా చాలా తేడా వచ్చింది. జనాభాలో ఓటింగ్ శాతంలో చాలా తేడా వచ్చింది. ఈవీఎం ద్వారా చాలా వేగంగా మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మన భారతదేశంలో ఈవీఎంస్ను ఇండిపెండెంట్ సిస్టమ్స్గా తయారు చేశారు. ఒకడెవడో బాంబేలో వెళ్ళి వాడు ఓటీపీ వచ్చింది ఈవీఎంకు, ఓటీపీ ద్వారా హ్యాక్ చేశామని చెప్పి వాడేదో ఇదిగో తోకానంగానే అదిగో పులి అంటారు కదా, ఆ టైప్లో వాడేదో ట్వీట్ పెట్టంగానే దాన్ని తీసుకొని కొంతమంది రెచ్చిపోవడం. మిడ్ డే న్యూస్ పేపర్ పెద్ద తాటికాయంత అక్షరాలతో ఈవీఎంలో హ్యాక్ చేయొచ్చట, ఓటీపీ ద్వారా ఇక్కడ బాంబేలో ఇలా హ్యాక్ చేశారు అన్నీ రాశాడు వాడు. దెబ్బకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రూఫ్స్ అడిగేసరికి చూపించు అసలు ఓటీపీ ఎలా ఆపరేట్ చేస్తావు, ఓటీపీ ఎలా వస్తుంది ఈవీఎంకి, అసలు ఆ పవరే లేదు ఈవీఎంకి, దాంట్లో ఇంటర్నెట్ లేదు, వైఫై రాదు, బ్లూటూత్ రాదు, అదొక స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవీఎం. దాని నుంచి ఓటీపీ ఎలా వస్తుంది రా నాన్న, నాకు చూపించుద్దా? ఇన్ని లక్షల ఈవీఎంలు ఉన్నాయి భారతదేశంలో, నీ ఇష్టం ఏ ఈవీఎం అయినా నువ్వు సెలెక్ట్ చేసుకో, ఏ నియోజకవర్గమైనా, ఓటీపీ ఎలా రప్పిస్తావో చూపించినాన్న నాకు, తీ ప్రూఫ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గర్జించేసరికి దెబ్బకు మిడ్ డే వాడు న్యూస్ పేపర్ వాడు నెక్స్ట్ డే సారీ చెప్పాడు. అదే నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈలోపు ఎలన్ మస్క్ కూడా అన్నాడు అని చెప్పి సాక్షి పేపర్ చూడండి, ఎట్లా చూడండి రిపోర్టింగ్ అనేది ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇది ఒక్కటి చూసి ముగిద్దాం. చూడండి, 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే అట. నాయన 2019లో కూడా చర్చ జరిగింది, అప్పుడు మీరు గెలిచారు కాబట్టి సైలెంట్గా ఉన్నారు. 2014లోనూ చర్చ జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు గిల్లడం మొదలెట్టారు. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం అన్నాడు. నాన్న, ఎలన్ మస్క్ అసలు ఫస్ట్ మాట్లాడింది ప్యూర్టారికోలో జరిగినటువంటి ఎలక్షన్స్ మీద జాన్ ఎఫ్ కెనడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ పెట్టినటువంటి ట్వీట్కు రిప్లై ఇస్తూ ఆయన మాట్లాడాడు. కొన్ని దేశాలలో ఈవీఎంస్ ఆర్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్స్ అంటారు, రకరకాలుగా ఉపయోగిస్తారు పదాలు.
ఈ ఓట్లు వేసేవి, అవి ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయవచ్చు. అటువంటివి కూడా కొన్ని దేశాలలో ఉన్నాయి. కొంతమంది ఇంటర్నెట్ ద్వారా ఓటేస్తారు తెలుసా. ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు, ఇప్పుడు మన దగ్గర పుదుచ్చేరిలో ఆ పాండిచ్చేరి ఏరియాలో ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ బిజినెస్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి. వాళ్ళ సిటిజన్షిప్ ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఉంటుంది. వాళ్ళు భారతదేశంలో ఉండే ఓట్లేస్తారు ఫ్రాన్స్కి వెళ్లకుండా. ఎలా? ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఓటు వేయగలిగేటటువంటి సౌకర్యాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు మనకు లేదా సౌకర్యం? మీరు చూసారా? ఇప్పుడు నేనే చెప్పాను, నేను వేరే దేశంలో ఉన్నవాడిని మన భారతదేశానికి వెళ్ళి ఓటేశారు. ఎందుకని? మనకు ఆ సౌకర్యం లేదు. ఇంటర్నెట్ ద్వారా ఓటు వేయగలిగే సౌకర్యం లేదు. భవిష్యత్తులో దాదాపు అన్ని దేశాలలో ఇటువంటి సౌకర్యాలు కూడా వస్తాయి. ఇంటర్నెట్ ద్వారా ఓటు వేయగలిగే సౌకర్యాలు అవన్నీ కూడా వస్తాయి. ఇంకప్పుడు ఎంత గోల చేస్తారు. అసలు ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసే ఇది లేదు. స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఈవీఎం అని తెలుసు. ఎలన్ మస్క్ మాట్లాడినటువంటి చర్చ వేరు. అసలు ఈ మీడియా ఈ ఒక ఫ్యాబ్రిక్ అనేది ఫామ్ అయ్యి ఉందండి. ఎలాగైనా సరే నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి, రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలి అనేటటువంటి ఒక ఫ్యాబ్రిక్ అనేది ఫామ్ అయ్యింది. ఒక డీప్ స్టేట్ అనేది నిరంతరం పనిచేస్తూనే ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు నిరంతరం అంటే ఇటువంటి అపోహలు సృష్టించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. భారత వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా అపోహలు సృష్టించి ఏదైనా చేసి రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలి గద్దె మీద, మోడీని కిందికి దింపాలి. ఈ రకంగా రకరకాల వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఆ వ్యవస్థ డైరెక్షన్ లోపలికి ఒక్కొక్కరు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్ వేరే దాని గురించి. పుర్టారికోకు అసలు ఆయన ట్వీట్కి సంబంధమే లేదు ఇక్కడికి. మెల్లిగా ఎలన్ మస్క్ను మన మీడియా వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా దీన్ని అన్నీ కలిపి లాక్కొచ్చారు. అసలు భారతదేశ ఈవీఎంస్కి ప్యూర్టారికో ఈవీఎంస్కి సంబంధమే లేదు. తర్వాత సాక్షి వాళ్ళు చూసారా, పదే ఎలన్ మస్క్ పెట్టినటువంటి ఆ మాటల్ని నేను గమనిస్తున్నా. 3 రోజుల నుంచి స్ట్రెస్ చేసి మరీ రాసుకుంటూ వస్తున్నాడు ఈయన. ఎందుకంటే సాక్షి పేపర్ ఆబ్వియస్ గా ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళల్లో ఏంటంటే అరే మా జగన్ ఓడిపోయాడు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అన్నటువంటి ఇది ఉంటుంది కదా. సో వాళ్ళ మనసుల లోపల తాత్కాలికంగా ఇగో మన ఈవీఎంలు ఏదో హైక్ అయ్యాయంట, అక్కడ ఏదో చేసిండ్రంట, అందుకే మన జగన్ ఓడిపోయిందంట, అందుకే చంద్రబాబు గెలిచిండంట, లేకపోతే చంద్రబాబుకి ఎవడోటేస్తాడు, ఇట్లా మాట్లాడుకునేటట్టు గ్రామాలలో చేయడం కోసం ఈ కార్యక్రమాలు సాక్షి దినపత్రిక చేస్తుంది. అంతకుముందు 2019లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ బాధ్యత పోషించేది. ఇప్పుడు సాక్షి దినపత్రిక ఈ బాధ్యత పోషిస్తుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటంటే సిస్టమ్ మీద నమ్మకం పోయే విధంగా ప్రవర్తించడం. తర్వాత ఇంకా చూడండి సాక్షి ఏం రాసింది, దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి అంట సీడాక్ వ్యవస్థాపకుడు శామ్ పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే అంట. గాడిద గుడ్డేం కాదండి శామ్ పిట్రోడా. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు భారతదేశానికి, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు అని చెప్పి ఎగిరి దూకుతూ చంకలు గుద్దుకుంటుంటారు సరే చాలా మంది అజ్ఞానంతో. రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెలియదు, గడిద గుడ్డు తెలియదు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే మన భారతదేశంలో ఇన్ఫోసిస్ సంస్థ పుట్టింది, టీసీఎస్ సంస్థ పుట్టింది, చాలా సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. టెలికాం రంగంలో విప్లవానికి పునాది వేసిన అంటున్నారు కదా ఈ శామ్ పిట్రోడా. ఎలక్షన్ టైంలో ఎన్నెన్ని పిచ్చవాగుళ్ళు వాగాడండి ఈ క్యాండిడేట్. అసలు ఈ క్యాండిడేట్ బ్రెయిన్ పనిచేస్తుందా? ఎలాగైనా రాహుల్ గాంధీని తీసుకెళ్లి గద్దె మీద కూర్చోబెట్టడం ఈ క్యాండిడేట్ పని. రాజీవ్ గాంధీతో కలిసి క్లోజ్ గా తిరిగాడు కాబట్టి రాహుల్ గాంధీ కూడా శామ్ పిట్రోడాను ఒక గురువు లాగా, ఒక గైడ్ లాగా, ఫిలాసఫర్ లాగా భావిస్తాడు. సో ఆబ్వియస్ గా ఈ శామ్ పిట్రోడా ఏం మాట్లాడతాడు, రాహుల్ గాంధీని తీసుకెళ్లి గద్దె మీద కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి డేటా మాట్లాడతాడు. మొన్న మధ్య కూడా ఎలక్షన్స్ టైంలో మన దక్షిణ భారతదేశం వాళ్ళట ఆఫ్రికన్స్ లాగా ఉంటారట, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చైనీయుల్లాగా ఉంటారట, ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు అరబ్బుల్లాగా ఉంటారట. ఇది ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు మన భారతీయుల మీద వర్ణ వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆ టైంలో వెంటనే నిర్మలా సీతారామన్ గారు స్పందించారు, నేను దక్షిణ భారతీయురాలనే, నేనేమి ఆఫ్రికన్ లాగా కనిపించాను కదా, చెప్పాయా నాతో పాటు ఎంతో మంది తూర్పు, పడమర, ఈశాన్య భారతం, దక్షిణం ఇట్లా రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎందరో పనిచేస్తున్నారు, మంత్రివర్గంలో పనిచేస్తున్నారు, ఎంపీలుగా ఉన్నారు, ఎందరో సహచరులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా మేము ఇతర దేశాల వాళ్ళలాగా మాకేం కనిపించరే, భారతీయుల్లాగానే కనిపిస్తారే అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చారు ఒక బహిరంగ సభలో. మనకెవరో కామెంట్ సెక్షన్ లో ఒక ప్రశ్న వేశారు, నరేంద్ర మోదీ గారు ఎందుకన్నారండి కొన్ని వ్యాఖ్యలు, వేరే వాళ్ళ చేత అనిపించుంటే బాగుండేది కదా అని. వేరే వాళ్ళు కూడా చాలా అన్నారండి వ్యాఖ్యలు, అవేవి కూడా జనం క్యాచ్ చేయడం లేదు. అందుకనే నరేంద్ర మోదీ గారు పాపాల భైరవుడు అన్న పదం కూడా వాడాను నేను. పాపాల భైరవుడిలాగా తనే కొన్ని వ్యాఖ్యలు, సమాధానాలు, రిటార్ట్లు అన్ని తాను ఇవ్వాల్సి వచ్చింది. నిర్మలా సీతారామన్ గారు డోస్ ఇచ్చారు వెంటనే. అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ ఆయన రిప్లై ఇచ్చాడు శామ్ పిట్రోడాకి. సో ఇటువంటి శామ్ పిట్రోడా ఆయన వ్యాఖ్య చేశాట ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమే అని చెప్పి. ఓపెన్ ఛాలెంజ్ అండి, ఈ శామ్ పిట్రోడా ముందర ఈవీఎం పెడదాం మనము,
అసలు ఆయన ఈవీఎంను టచ్ చేయొద్దు, ముట్టుకోకూడదు, ఈవీఎంని అక్కడ పెడదాము, ఆయన పక్క రూమ్లో కూర్చోమని చెప్పండి, ఆ ఈవీఎంని హ్యాక్ చేయమని చెప్పండి, ఆయన ఎంతమంది టెక్నికల్ టీంని తెచ్చుకుంటాడో తెచ్చుకోమని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఛాలెంజ్ చేసింది, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి ఆప్ దెబ్బతిన్నది. సుప్రీంకోర్టు నెత్తి మీద మొట్టికాయలేసింది, ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదరా నాయన అని చెప్పి. తర్వాత చూడండి, సాక్షి దినపత్రిక చూడండి, తెలివి, ఈవీఎం అన్లాకింగ్ పై రాజకీయ దుమారం కొనసాగుతోందంట. దుమారం లేదు, గాడిద గుడ్డు లేదండి. వీళ్ళు ఎక్కిస్తున్నారు మెల్లిగా ప్రజల లోపల, వీళ్ళకి కావాల్సినటువంటి పార్టీలు ఓడిపోయేసరికి ఎక్కిస్తున్నారు. ఈసీ అందుకు అవకాశమే లేదని చెప్తున్నా తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయంట. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సాంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్ అట. అర్థమవుతుందండి. సో ఈవీఎంలకు సంబంధించి ఇంత అసహ్యకరమైనటువంటి అపోహలను సృష్టించే ప్రయత్నాలు ఈ రకరకాల పార్టీలు చేస్తున్నాయి. ఒకవేళ జగన్ గనక మొన్న గెలుచుంటే, మళ్ళీ 150, 130, 140 గెలుచుంటే జగన్ ఈవీఎంల గురించి మాట్లాడేవాడు కాదు, పేపర్ బ్యాలెట్లు గీలెట్లు అని చెప్పి మాట్లాడేవాడు కాదు. జగన్ ఏమనేవాడంటే, మేము సంక్షేమ పథకాలు చేశాము, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చేలా చేశాము, అందుకే అవ్వాతాతలు ఓటేశారు, యువతీ యువకులు ఓట్లేశారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు నాకు ఓటేసి గెలిపించారు అని చెప్పి జగన్ డైలాగ్ వేసేవాడు. అప్పుడు వీళ్ళు ఎవరు, ఈ తేదేపాకు సంబంధించినటువంటి వాళ్ళు, మీడియా ఛానల్స్, వీళ్ళందరూ లబో దిబో అని చెప్పి మొత్తుకునేవాళ్ళు, ఈవీఎంలు హ్యాక్ అయ్యాయనో ఏదో మొత్తుకునేవాళ్ళు. ఆల్రెడీ రాహుల్ గాంధీ వాగుడు మొత్తం తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రిక పబ్లిష్ చేస్తూనే ఉన్నది, ఫుల్ హైలైట్ చేస్తుందండి. రాహుల్ గాంధీని గమనించండి మీరు, ఎలక్షన్ ముందు తర్వాత ఇవి జరుగుతున్నాయి. ఎందుకు రాహుల్ గాంధీని హైలైట్ చేస్తున్నారంటే మళ్ళీ దానికి వేరే కారణాలనే. వేమూరు రాధాకృష్ణ గారు కాదు, ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి ఎర్రచొక్క జర్నలిస్టులు, ఎర్రచొక్క ఎడిటర్స్, రాజదీప్ సర్దేశాయ్ వ్యాసాలు తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో పబ్లిష్ చేయడం, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయినటువంటి రామచంద్ర గుహారాసే వ్యాసాలు తీసుకొచ్చి గతానుగతం అనే శీర్షిక మీద పబ్లిష్ చేయడం ఆంధ్రజ్యోతి దినపత్రిక లోపల. ఇదే జరుగుతోంది. ఆ ఢిల్లీ కృష్ణారావు అని చెప్పి ఉంటాడు ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఆయన కూడా ఇష్టం వచ్చినాడు విషం కక్కడం, నరేంద్ర మోదీ గారి మీద విషం కక్కడం, కాంగ్రెస్ పార్టీని పైకి లేపడం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ గారు సరే పూర్తి వామపక్ష భావజాలము అణువణువున నింపుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీని పైకి లేపుతున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చీలిపోయి వచ్చినటువంటి పార్టీయే కదా, భావజాలం అదే కోణంలో ఉన్నట్టుంది. ఈవీఎంలకు సంబంధించి సిస్టమ్ మీద ఫస్ట్ విషం కక్కడం అనేది తగ్గించాలండి. ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ సిస్టమ్ని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ రాజకీయ నాయకులు. తాము ఓడిపోగానే ఇమ్మీడియట్గా ఈవీఎంల మీద ఏదో ఒక బ్లేమ్ చేయడము, మీడియానో పేపర్ ఉందంటే వెంటనే విషం ఎక్కించే ప్రయత్నం చేయడం ప్రజల లోపల, ఇది జరుగుతుంది. అది విషయం. ధన్యవాదాలు.